భారతదేశాన్ని వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి అని పిలుస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని అందరినీ గౌరవించే సంస్కృతి మనది. అందుకే మన హిందూ సంస్కృతిలో నీటిని గంగమ్మ అని, పాముని నాగమ్మ అని, ఆవుని గోమాత అని పూజించే సంస్కారం మనది. పక్షిని, పశువును దేవతగా కొలిచే ధర్మం మనది. హిందూ అంటే మతం కాదు, ధర్మం. అందుకే శరణు అన్న వాడికి అభయం ఇచ్చి ఆశ్రయం కల్పించాం. ఈ మంచితనాన్ని కొందరు చేతగానితనంగా తీసుకుని అన్నం పెట్టిన ఇంట్లోనే దొంగతనం చేసి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అలాంటి ఆగడాలు ఇక సాగవు. ఓపికతో భరించిన వాడు ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారు. ఆవు పాలు బాగుంటాయి, ఆవు మాంసాన్ని వండుకు తింటే ఇంకెంత బాగుంటుందో అనే జనాల మధ్యలో బతుకుతున్నాం. గోమాత ధర్మానికి ప్రతిరూపం. అందుకే ధర్మాన్ని ఆవు పాదాలతో పోల్చుతారు. తల్లికి ఏదైనా కష్టం వస్తే ప్రయోజకుడైన తన బిడ్డకు చెప్పుకుంటుంది. భరతమాత బిడ్డలమైన మనకు గోమాత తన కష్టాన్ని చెప్పలేక అనాథలా మూగగా రోధిస్తుంది. చూస్తూ కూర్చుందామా? ఇంకా ఓపిగ్గా భరిద్దామా? ఏం చేద్దాం? ఇప్పటిదాకా భరించాం, ఇక జ్వలిద్దాం, భుజం కలిపి కదులుదాం, శ్రీరామనామంతో గలమెత్తి గర్జిద్దాం. సనాతన ధర్మానికి ప్రతిరూపమైన గోమాతపై జరుగుతున్న గోహత్యల్ని అడ్డుకుందాం. గోరక్షణే ధర్మరక్షణ మిత్రమా. హిందువుగా జీవించు, హిందువుగా పుట్టినందుకు గర్వించు.